రైతు పరిస్థితి ఎలా ఉన్నా టైం వచ్చినప్పుడు రాజులా బిహేవ్ చేస్తారండి. ఎందుకు ఇలా అన్నానంటే, ఈరోజు మధురవాడలో ఉన్న మన క్లినిక్ దగ్గరికి ఒక బాబాయ్ గారు వచ్చారు. కళ్ళు మసకగా ఉన్నాయి, చూడటానికి కష్టంగా ఉంది అని చెప్పారు. ఆయనకు కంప్లీట్ పవర్ చెకప్, క్యాట్రాక్ట్కి సంబంధించి స్లిట్ స్కానింగు అండ్ రెటినా ఎవాల్యుయేషన్ కూడా, షుగర్ ఉంది కదా అని రెటినా ఎవాల్యుయేషన్ కూడా కంప్లీట్ చేసేసాను. ఆయన కండిషన్ గురించి క్లియర్గా ఆయనకు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళ అటెండర్స్కు ఎక్స్ప్లెయిన్ చేశాను. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పాను. లాస్ట్లో ఆయన ఫీజు ఎంత అని అడిగితే వద్దులేండి బాబాయ్ గారు అని చెప్పాను. ఆయన మా అల్లుడికి కూడా ఇదే చెప్పారండి, మీరు తనకి కూడా ఫీజు తీసుకోలేదట, కానీ బాగా చూశారంట, అందుకే నన్ను కూడా పంపించారు. మా ఊరు నుండి కొన్ని కాయగూరలు తీసుకొచ్చానండి, అట్లీస్ట్ ఇవైనా తీసుకోండి అని అన్నారు. ఆయన అభిమానానికి అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్కి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఫైనల్గా మీ బ్లెస్సింగ్స్ చాలని మళ్ళా ఆ కాయగూరలు ఆయనకే ఇచ్చి పంపించాను. జస్ట్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది అంతే.